హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్. అందరికీ ముందుగా వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అన్ని పండుగల కంటే కూడా స్పెషల్గా అంటే షడ్రుచుల సమ్మేళనంతో కూడినటువంటి ఈ ఉగాది పచ్చడిని స్వీకరించడం అనేది ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం. అయితే ఈ పచ్చడి అనేది తీసుకోవడం వల్ల ఇందులో షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మన శరీరంలోని వాత, పిత్త, కపరోగాలను అనేది దూరం చేయడానికి ఈ పచ్చడి అనేది ఎంతగానో మనకు సహకరిస్తుంది. అయితే ఈ పచ్చడిని తయారు చేసుకోవడంతో పాటు మామూలుగా మనం స్టీలు పాత్రలలో అలా తయారు చేసుకోవడం కంటే కూడా ఈ కొత్త సంవత్సరంలో మనం కుండలలో అంటే మట్టి పాత్రలలో తయారు చేసుకుంటే శరీరానికి అనేది మరింత శ్రేయస్కరం. అయితే కొత్త మట్టి పాత్రను అనేది తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా మనం ఈ పచ్చడిని తయారు చేయడం కంటే అంటే పచ్చడనే కాదు మనం నీళ్ళని అనేది వేసి మనం కూల్గా తాగాలన్నా కానీ ముందుగా మట్టి పాత్రను 2 లేదా 3 రోజుల పాటు అంటే మధ్య మధ్యలో నీటిని మారుస్తూ మనం ఆ మట్టి పాత్రను అనేది నీటిలో ఉంచి ఆ తర్వాత మరొకసారి శుభ్రం చేసుకొని అందులో ఏ ఐటమ్స్నైనా తయారు చేసుకోవచ్చు. అప్పుడే మనకు మట్టి వాసన అనేది లేకుండా అందులో తయారు చేసినటువంటి పదార్థాలు చక్కగా రుచిగా మనకు ఉంటాయి. ఇప్పుడు ఈ షడ్రుచుల సమ్మేళనంతో కూడినటువంటి ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ పచ్చడికి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టి ఉంచాలి. ఆ తర్వాత వేప పువ్వు, బెల్లం, ఉప్పు, చిన్న చిన్న సైజులో ఉన్నటువంటి మామిడికాయలు, పచ్చిమిరపకాయ 1. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేదు కోసం వేప పువ్వును తీసుకున్నాము. అదేవిధంగా కారం కొరకు పచ్చిమిరపకాయ తీసుకున్నాను. అయితే ఇష్టమైతే పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు లేదా ఎండు కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు, తీపి కోసం బెల్లం, వగరు కోసం చిన్న సైజు మామిడికాయ అనేది తీసుకుంటే ఇక్కడ మనకు పులుపు అనేది తక్కువగా ఉండి వగరు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత పులుపు కోసం చింతపండు. షడ్రుచులు అంటే మాత్రం ఈ 6 మనం పచ్చడిని తయారు చేసుకోవాలి. కాకపోతే టేస్ట్ కోసం అదనంగా మనం ఇక్కడ పుట్నాలని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ వేప పువ్వు అనేది కేవలం పువ్వుని మాత్రమే తీసుకోవాలి. అంటే చూడండి ఇక్కడ ఇలా పిందెల్లా కూడా ఉంటాయి. ఇవి మాత్రం తీసుకుంటే చేదు అనేది మరీ విపరీతంగా ఉంటుంది కాబట్టి కేవలం పువ్వుని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మామిడికాయను పై పొట్ట అనేది చెక్క అనేది తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అదేవిధంగా ఈ చింతపండును ఒక 1/2 లీటర్ కన్నా ఎక్కువగా అంటే 3/4 లీటర్ వాటర్ అనేది వేసి మనం చింతపండు రసాన్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా నీళ్ళలో మొత్తం కరిగేదాకా ఉంచి జాలి పెట్టి వడగట్టుకుంటే మనకేమైనా కచరా అనేది ఉన్నా కానీ జాలిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి పక్కన ఉంచుదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పచ్చిమిరపకాయని వేసుకుందాం. అదేవిధంగా 3 టీ స్పూన్ల పుట్నాలను వేసేసుకుందాం. ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ చూడండి పుట్నాలు, పచ్చిమిరపకాయలు అనేది ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం. అయితే మామిడికాయ ముక్కలు కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టుకోవచ్చు. కాకపోతే చాలా చిన్న సైజులో నేను ఇక్కడ కట్ చేసి ఉంచాను కాబట్టి నేను మిక్సీ పట్టట్లేదు. ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులో వేసేసుకుందాం. ఆ తర్వాత 1/2 టీ స్పూన్కి కొద్దిగా తక్కువగా సాల్ట్ని వేసేసుకుందాం. అయితే ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిలో ఇందులో తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, కారం కోసం పచ్చిమిర్చిని వేసాం. అదేవిధంగా ఉప్పు కూడా వేసేసాం. ఇప్పుడు చేదు అనేది మనకు ఇందులో కలవాలి అంటే ఇందులో వేప పువ్వుని వేసేసుకుందాం. ఆ తర్వాత వగరు కోసం చాలా చిన్నగా కట్ చేసి ఉంచినటువంటి మామిడి ముక్కలను వేసేసుకుందాం.
అయితే మామిడికాయ అనేది చాలా చిన్నగా ఉన్నటువంటి జ్యూస్ తీసుకుంటే మనకు పులుపు అనేది తగలకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి తయారైంది. వ్యూయర్స్కి అందరికీ కూడా మరొకసారి వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు.